నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. ఇంచుమించుగా 15 ఏళ్ల క్రితం వరకు కూడా బ్యాలెట్ బాక్సులు ఉండే. ఎలక్షన్లు కావాలంటే బ్యాలెట్ బాక్సులు ఒక ఎంతమంది సభ్యులు వాళ్ళు పోటీ చేస్తున్నారో వాళ్ళ ప్రకారం ఒక్కొక్కసారి పేపర్ అంతా, ఇప్పుడు రోజు దినపత్రికలు వస్తాయి కదా, ఆ పేపర్ అంతా ఉంటుండే బ్యాలెట్. ఆ బ్యాలెట్లలో నెంబరు గుర్తు, పేరు, ఒక గుర్తు పక్కన పేరు చూసుకొని ఓటు వేయాలి. స్వస్తిక్ ముద్ర ఉంటుండే, అది వేయాలి. దాన్ని మళ్ళీ మడత పెట్టాలి, ఒక పద్ధతి ప్రకారం మలిచి బాక్స్లో వేయాలి. ఆ తర్వాత దాని కౌంటింగు 2 రోజులు 3 రోజులు, కొన్ని సందర్భాల్లో వారం రోజులు కూడా కౌంటింగ్ ప్రక్రియ నడిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రతిదీ ఏజెంట్లకు చూపిస్తుండాలి కదా, బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి వాళ్ళు సాటిస్ఫై కావాలి, అప్పుడే దాన్ని కౌంట్లోకి తీసుకుంటారు. పెద్ద ప్రక్రియ, టైం ఎక్కువ. చదువుకున్న వాళ్ళకే కొంచెం అది సులభం. అక్కడికి పోయి భయపడే వాళ్లకు అది అట్లే మలిచి ఎటు వేయకుండానే బాక్సులో వేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తర్వాత ఏమైంది, లేటెస్ట్గా ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంలలో కావలసిన ఫోటో అక్కడ ఉంటుంది. మనం ఒక అభ్యర్థి గుర్తు, ఫోటో మనకు కావాల్సింది. వాళ్ళకు ఇట్లా బటన్ వస్తుంది చాలు, పీయన సౌండ్ వస్తుంది, ఓటు పడ్డట్టు. షీట్ ఒకటి పేపర్ వస్తుంది మనకు, స్లిప్పు, మనం వేసిన వాళ్లకు పడ్డదా పడలేదా అని స్లిప్పు కన్ఫర్మ్కి వస్తుంది. అది పోయింది. ఇప్పుడు ఏమైంది, ఇక ఈ ఓటింగ్ అట అంటే రాను సులభమైపోతుంది. అది ఓటింగ్ విధానం సులభం, కౌంటింగ్ విధానం సులభం, ఎక్కువ టైం పట్టే. ఈవీఎంల ద్వారానే నువ్వు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎలక్షన్స్ కానీ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఎలక్షన్లు కానీ ఈవీఎంలు వాడడం వల్ల ఏమవుతుంది, పొద్దున 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ చేస్తే 12 వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది ఈవీఎంల మూలంగా. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఇంకా సులభంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ప్రజాస్వామ్య దిశగా బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం గొప్ప ముందడుగు వేసింది. డిజిటల్ యుగంలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో కృత్రిమ మేధ ఆధారిత ఈ ఓటింగ్ పద్ధతిని ప్రదర్శించి ఔరా అనిపించింది. ఇప్పటికే మున్సిపల్ ఉప ఎన్నికల్లో అమలు చేసిన దీన్ని ఇప్పుడు వచ్చే శాసనసభ ఎన్నికలకు విస్తరించాలని ప్రయత్నిస్తోంది. ఇది విజయవంతమైతే మున్ముందు మిగతా రాష్ట్రాలు అనుసరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓటు వేయాలని ఎవరికి ఉండదు, కానీ అనివార్య పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇది కుదరకపోవచ్చు. ప్రస్తుతం ఎంతోమంది కార్మికులు ఇతర చోట్లకు వలసపోతున్నారు. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి వేరే నియోజకవర్గాల్లో చదువుకుంటున్నారు. వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులకు పోలింగ్ బూతులకు రావడం కష్టమైన పని. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని బీహార్ ఎన్నికల సంఘం ఈ ఓటింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ను రూపొందించింది. దీంతో స్మార్ట్ ఫోన్లతోనే ఎవరికి వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటు నమోదు దగ్గర నుంచి ఓటు వేయడం వరకు మొత్తం ప్రక్రియ అంతా డిజిటల్ రూపంలోనే పూర్తయ్యేలా చూడడం దీని ప్రత్యేకత. ఫోన్లు అయితే అందరికీ ఉన్నాయి, ఫోన్లు లేనటువంటి విషయం లేదు. కుటుంబంలో ఎందరుంటారో అందరికీ ఫోన్లు, అందులో స్మార్ట్ ఫోన్లు, దాని చింత లేదు. మన ఇంట్లోనే మనం ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. ఈ ఓటింగ్ కోసం బీహార్ ఎన్నికల సంఘం ఆధార్ లింక్ వ్యవస్థలను బదులు ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఏపిక్ డేటాబేస్తో ఓటర్ను ధృవీకరిస్తుంది. ఇది ఫేషియల్ రికగ్నిషన్, ప్రత్యక్ష గుర్తింపు, పరికర స్థాయిలో ధృవీకరణ. ఫేస్ మనం ఇప్పుడు ఫోన్లు కూడా, స్మార్ట్ ఫోన్లు కూడా అంతే ఉన్నాయి. ఎవరం మనం ముఖం పెట్టినా అది గుర్తుపట్టదు, కానీ ఓనరు ఇట్లా అనగానే ఆన్ అవుతుంది. అటువంటి నిర్ధారణ ధృవీకరణ బ్లాక్ చైన్ ఆధారిత ఎన్క్రిప్షన్ సమ్మేళనంతో కూడి ఉంటుంది. నిజమైన ఓటర్ను గుర్తించడానికి తోడ్పడతాయి. నకిలీ ఓటర్లకు అవకాశం ఉండదు. మొత్తం ప్రక్రియ అంతా రహస్యంగా సాగుతుంది. ఓటు పగడ్బందీగా నమోదవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులో స్మార్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థ డిజిటల్ ఈవీఎం మాదిరిగానే పనిచేస్తుంది. ఓట్లను లెక్కించడానికి తోడ్పడుతుంది. ఎన్నికల అధికారి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, హ్యాష్
వెరిఫికేషన్తో ప్రక్రియను ధృవీకరిస్తేనే డిక్రిగేషన్ సాధ్యమవుతుంది. ఇలాంటి రక్షణ విధానాల మూలంగానే ఓటింగ్ దగ్గర నుంచి లెక్కింపు వరకు అన్ని దశలు రహస్యంగానే ఉంటాయి, బయటకు చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఎంత బాగుంది, సవాళ్ళు లేకపోలేదు. నువ్వు ఎంత టెక్నాలజీ వచ్చినా సవాళ్ళు అనేవి సహజం. మొన్న మోదీ గారు కూడా అన్నాడు, లేటెస్ట్ ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మనం దాన్ని ఆదేశించే విధంగా ఉండాలి, కానీ అది మనల్ని ఆదేశించొద్దు. నువ్వు ఇట్లా చేయరా అని అది అనొద్దు, నువ్వు ఇట్లా చెయ్యని మనం దానికి చెప్పే విధంగా టెక్నాలజీ ఉండాలి అన్నాడు. సవాళ్ళు ఏముంటాయంటే వృద్ధులకు తొలిసారి ఓటు వేసే వారికి యాప్ను వాడే విధానాన్ని తెలియజేయడానికి సహాయకులు కావాలి. డిజిటల్ సంతకానికి డిఎస్సి టోకెన్లు వాడుకోవడానికి, బ్యాలెట్లను అన్లాక్ చేయడానికి రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ అవసరం. పాత ఏపిక్ ఫోటోలతో ఫేషియల్ రికగ్నిషన్ ప్రక్రియ సరిగ్గా సాగకపోవచ్చు. ఓల్డ్ ఫోటో ఉంటే కుదరదు. కనెక్షన్లో అంతరాయాలు వంటివి కొన్నిసార్లు ధృవీకరణకు ఇబ్బంది కలిగించవచ్చు. నెట్వర్క్ సమస్యలు ఉన్నా కూడా ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి అడ్డంకులను బీహార్ ఈ ఓటింగ్ విధానం అధిగమించడం గొప్ప విశేషం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల రేషన్ కార్డు ఎగ్జాంపుల్ తీసుకోండి. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా నువ్వు రేషన్ కార్డు తీసుకోవచ్చు. నీ నెంబర్ చెప్తే చాలు. అంత ఈజీ మెథడు టెక్నాలజీ ద్వారా వచ్చింది కాబట్టి ఇది కూడా పెద్ద ఇబ్బంది కలిగే అవకాశాలు లేవు. సమస్యలు ఏంటంటే వృద్ధులకు ఫోన్ ఆపరేటింగ్ రాదు కాబట్టి ఒక సహాయకుడు ఉండాలి. ఆ సహాయకుడు వాళ్ళు వృద్ధులు ఎవరికి ఓటు వేస్తామనేది రహస్యంగా ఉండదు. అక్కడిగా రహస్యం అనేది సహాయకుడికి చెప్తే వాడు బయట చెప్తే బయట నాయకులకు టార్గెట్. కొంత అక్కడ రహస్య ఓటింగ్ అనే విధానంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత ఓసీఆర్ లెక్కింపు వ్యవస్థను ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ప్రదర్శించారు. ఇది ఈవీఎం డేటాను అప్పటికప్పుడు సంగ్రహించి ధృవీకరిస్తుంది. వీడియో రికార్డులు, సమయంతో కూడిన ఆడిట్ లాగ్స్ ద్వారా ఏ దశలో అయినా ధృవీకరించవచ్చు. ఏ దశలో అయినా అది వెంటనే ధృవీకరిస్తుందట. దీంతో మానవ తప్పిదాలు తగ్గుతాయి, ఫలితాలు సత్వరం వెలువడతాయి. మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు బీహార్ ఇప్పటికే ఈ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసింది. ఈవీఎంలు మనం సులభం అనుకుంటున్నాం. ఒక రకంగా ఎలక్షన్ వాళ్ళకు కూడా కమిషన్ కూడా ఖర్చు తక్కువ. అందులో ఈవీఎంలు ఏదో ట్యాంపరింగ్ ఎప్పుడు అంటారు? ఒక్క ముచ్చట, ట్యాంపరింగు ఓడిపోయినోడు అంటాడు, గెలిచినోడు అన్నాడు. ఎప్పుడు మన దేశంలో జరుగుతున్న విధానమే ఇది. ఒక పార్టీ ఇంకో పార్టీ రెండు పోటీ చేస్తున్నాయి. వీడు గెలిచిండు, వీడు ఓడిపోయాడు. వీడేమంటే ట్యాంపరింగ్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీడు గెలిచిండు, అప్పుడు మెచ్చుకున్నాడు. ఏం చేస్తాడు? మళ్ళీ ట్యాంపరింగ్ అయింది. ఇదే ఇక వాడు ఓటమి ఒప్పుకోడు. మన దగ్గర ఉన్నది అక్కడే. వాడు పరీక్షలో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయినాడు అంటే వాడు ఏదో కారణం చెప్తాడు. అక్కడ డిస్టర్బ్ అయింది, నన్ను రాసుకోనియలేదు, ఇన్విజిలేటర్లు ఇబ్బంది పెట్టిర్రు. వాడు అంతేగాని నేను చదువుకోక ఫెయిల్ అయినా అని అనడు. మన మానవ హృదయాలే అట్లా. ట్యాంపరింగ్ ఓడిపోయినాడే పాట. ఓడిపోయినాడు మళ్ళీ గెలిచిండనుకో వీడు ముచ్చట్లేదు. చాలా బ్రహ్మాండంగా నిజాయితీగా ఎలక్షన్లు అయినాయి అంటాడు వీడు. మళ్ళీ వీడు ఓడిపోయింది కదా, అధికారం నుంచి కోల్పోయింది కదా, ట్యాంపరింగ్ జరిగింది, ఏదో ట్యాంపరింగ్ చేసారు, వన్ సైడ్ పడ్డే ఓట్లని. మొదలు వీళ్ళు ఏం చేయాలి? పార్టీల వాళ్ళతో సంతకాలు తీసుకోవాలి. ఎన్నికలకు ముందే మీరు ఓడిపోయినా ఓటమి నువ్వు ఒప్పుకోవాలి తప్ప ఏదో జరిగిందని ఎలక్షన్ కమిషనర్ను తిట్టొద్దు అని మొదలు వీళ్ళతో బాండ్ పేపర్లో సంతకాలు తీసుకోవాలి. అట్లయితే నీ కూతలు రావు. ఓటమిగా ఒప్పుకోవాలన్నయ్యా ప్రజాస్వామ్యంలో. అదే మీకు గొప్పతనము. మాది ఏదో ఫెయిల్ అయింది, మేమే పరిపాలన చక్కగా చేయలేదు, అందుకే మమ్మల్ని ప్రజలు కూర్చుండబెట్టిరని ఒప్పుకోవాలి. ఒప్పుకోరు, గంభీరం. ఏదో జరిగింది, ప్రజలు అందరూ మాదికే ఓటేసారు కానీ ట్యాంపరింగ్ జరిగిందని ఓడిపోయినాడు మాట. ఇప్పుడు తెలంగాణలో అంతే. బీఆర్ఎస్ గెలిచినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ట్యాంపరింగ్ అని మొత్తుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 3 టర్ములు గెలిస్తే రాహుల్ గాంధీ ట్యాంపరింగ్ ఏదో జరిగింది అని ఆయన మొత్తుకున్నాడు. ఇక కాంగ్రెస్ వచ్చింది కదా, ఆ ముచ్చట ఉండదు. వీళ్ళు అంటారు ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు ట్యాంపరింగ్. అందుకే వీళ్ళందరితోటి మొదలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ ప్రతిపక్షాలతోటి మొదలు బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకోవాలి. ఎవడు గెలిచినా
గెలవకపోయినా ట్యాంపరింగ్ అనొద్దు, అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాలని సంతకాలు తీసుకుంటే సైలెంట్ ఉంటారు. ఏ టెక్నాలజీ వచ్చినా ఈ ముచ్చట పెట్టిరు అనుకో ప్రజలు చీకొడతారు, ప్రజలు నమ్మరు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ నూతన విధానం పైన, అదేవిధంగా ట్యాంపరింగ్ ఓడిపోయిన వాళ్ళు ప్రతిసారి ట్యాంపరింగ్ అంటుంటారు కదా, ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించారు. ఏదో జరిగింది, మిషన్లలో ఏదో చేసిండ్రు, ఒక్క దిక్కే పడ్డాయని. వాళ్ళ మాటలను కూడా మీరు మీ కామెంట్ రూపంలో ఘాటుగా మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.